వస్తే సెక్యూరిటీ వేరే ఉంటుంది, సీఎం వస్తే సెక్యూరిటీ వేరే ఉంటుంది కనుక ఈయన రావాలంటే విశ్వక్సేన ఆరాధన చేసినాక తర్వాత రజస్వముఖ సేవిత ఓం సపరివారాయ విశ్వక్సేనాయ నమః ఔపచారిక స్నానం సమర్పయేత్. ఓం ఆపోరిష్టామయ భువతాన్ ఊచేన దాతనా హేరణాయ చక్షసే యోగ శివమేనస్తస్సమానేత ఓషధీరవమాతరః యస్య క్షయాయ జన్మతా ఆపోజనయ దాచనః స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి. ఓం శ్రీమతే విశ్వక్సేనాయ యజ్ఞోపవీతాంతే అక్షరాన్ సమర్పయామి. గంధద్వారాంధురాధనుష నిత్యపుష్కాంగదీశిని సర్వభూతానాం త్వామివ భక్వయే శ్రియం. ఓం సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ఆరిద్రాత విరణ్మయేన్ లక్ష్మీం జాతవేదో మమావ. సపరివారాయ శ్రీమతే నమః. సూత్రవతీనాథాయ నమః. శ్రీనేశాయ నమః. శోభనాంగాయ నమః. కనిభక్తాయ నమః. హరిప్రియాయ నమః. సర్వశాస్త్రప్రదాయ నమః. సర్వాభీష్టఫలప్రదాయ నమః. సపరివారాయ నైవేద్యం నివేదయేత్. దీపం సమర్పయామి. ఓం మంత్రపుష్పాన్ని సమర్పయామి. ఓం విశ్వక్సేనాయ విద్మహే వేదహస్తాయ ధీమహి శాంత ప్రచోదయాత్. మంత్రహీనం మంత్రహీనం క్రియాహీనం క్రియాహీనం భక్తిహీనం భక్తిహీనం చమూపతే మూపతే పూజితం యత్ పూజితం మయా దేవ మయా దేవా పరిపూర్ణం తదస్తుతే తదస్తుతే. ధ్యానవాసి విశ్వక్సేన దేవత సుప్రీత ప్రసన్నావరద భవతు. ధర్మాణి ప్రథమాన్యాధతే పూర్వే సాధ్యాసంతి దేవా. విశ్వక్సేన ప్రసాద భగవత్పాదమూలే సమర్ప్య స్వయం శిరసా గృహ్ణంతు యజమానస్య శిరసా గృహ్ణంతు. ఓం శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. బలో విశ్వక్సేన భగవానికి గోవింద. విశ్వక్సేన భగవానికి వాచనం చ విధి. ఓం భూమిం సంప్రాప్య ఓం చలనం ధ్రువమది వైష్ణవది విష్ణవే గంధద్వారాంగోపైర్మిలిత్య ఓం గంధద్వారాంధురాధర్షాన్ నిత్యపుష్టాంగరీషణే ఈశ్వరీం సర్వభూతానాం త్వామివ భక్వయే శ్రియం. ధనాయం భూమిం సంప్రాప్య ధనుర్ధరాయ విద్మహే సర్వసిద్ధైక ధీమహి తన్నోదరా ప్రచోదయాత్. ఆరోగ్యవంతిని పచ్చజూడామిలిత్య ఆవ ఉందంతు దేవతే దీర్ఘాయుత్వాయ వర్తతే. ఉదయక్కేన మన్యోక్ష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 ోक्षो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 क्ष
बाहुभ्यां कोष्ठो हस्ताभ्यामादरे सुवासादि वस्त्रं निधाय परिवीत आगच्छ पुत्रेयकाण्डवले शरद्वर्षात् विदन्न अस्तु तेषामृतेनागं शतसारसायमातः श्याम शन्नो देवी दिशतवल्लं मिलित्या ॐ शन्नो देवेरभीस्तय आपो भवन्तु वेदये संयोरविश्रवन्तुना धर्मनागाय विद्वान् धर्मान् निक्षिप्य ॐ धन्वनाघा धन्वना चिन्तयेम धन्वनाति व्रतमतो ददेम धनुष्कतो रपकामन्त्रुणोदे
ధన్వనా సర్వా ప్రతిశోధయేమ ఆకల్షేది కల్చన్ నిక్షిప్య ఆకలశేషు సావపే పవిత్రే పరిహిత్యతే ఉక్తై యజ్ఞేషు వర్ధతే దేవి గంధోదకం ప్రియత్వా ధన్నా దేవీరభీర్తయ ఆవో భవంతు హీతయే ఓం అపోవ ఇది అభిమంత్రియ ఓం అపోవ ఇదం సర్వం విశ్వభూతాన్యాప ప్రాణాప పశుఆప అమృతమాప అన్నమాప సంవ్రాడాప వినాడాప స్వరాడాప దేవ సర్వసవే అశ్వినో బాహుభ్యాం పూష్ణోస్తాభ్యామాదదే ప్రభో యజ్ఞేత చూతపల్లవ నిక్షిప్తాం ప్రభో యజ్ఞేషు దేవయంతో నమోమి విశ్వక్రియంతి మణిమాన యాపలీది బలోదకం నిక్షిప్య ఓం సదాశివాయ నమః ఓం ఋగ్వేదాయ నమః యజుర్వేదాయ నమః సామవేదాయ నమః అథర్వవేదాయ నమః బోధిగంగాయ నమః తేజోంగాయ నమః వైరంగాయ నమః ఇది యోగవేదం పరికల్ప్య గట్టిమేళం ఓం 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 బలవదా సబరిమాలాయ శివదే సుదాయ శివదే సుదర్శనాయ సబరిమాలాయ శివదే సుదర్శనాయ ఓం శన్నో దేవీ రవిష్టయా భోగమన్వభీనయే స్థానాంతే శుద్ధాచమ్యం సమర్పయామి సబరిమాలాయ శివదే సబరిమాలాయ శివదే సుదర్శనాయ నమః సబరిమాలాయ శివదే సుదర్శనాయ నమః సబరిమాలాయ శివదే సుదర్శనాయ సబరిమాలాయ శివదే సుదర్శనాయ ఓం అచక్రాయ నమః ఓం సుచక్రాయ నమః సూర్యచక్రాయ నమః ఓం జ్వాలచక్రాయ నమః సుదర్శనచక్రాయ నమః సుదర్శనాయ నమః నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి ఓం ధూపమాగ్రాపయామి ఓం వనస్పత్యో శివదే సుదర్శనాయ నమః దీపం సందర్శయామి సబరిమాలాయ శివదే సుదర్శనాయ నమః ధూపదీపాంతే శుద్ధాచ అందరూ కూడా గోవింద అన్నప్పుడు గోవింద అన్నప్పుడు రెండు చేతులు కూడా స్వామి గోవింద సీతారామచంద్ర స్వామి గోవింద అందరినీ రక్షించినారు శ్రీరామచంద్ర భగవానికి ఆప అంటే నీళ్ళం వచ్చింది ఉదపుణ్ణం పుండరీకాక్ష 3 సార్లు అంటే స్నానం చేసినట్టు ఫలితం ఋషులు గాలి మన మంత్రం చేసి కొడుతున్నారు ఋషులు నీళ్ళతో కొడితే ఏమవుతుంది కుక్కడే కుక్కలు అక్కడ ఎందుకు పోతారు అదే నీళ్ళని కొబ్బరికాయలు కొడితే పోతాయి బియ్యంగా వేస్తే కాదు ఆ భూప ఇదం సర్వం విశ్వభూతాన్ని ప్రాణాప పశువాప అన్నమాప భగవంతుడు ఆప రూపంలో ఉంటున్నట యోపాం పుష్పం వేద పుష్పమాన్ ప్రజామాన్ పశుమాన్ భవతి చంద్రమాప ఇక రెండు అర్థం వస్తుంది ఆపానికి అర్థం రెండు ఎవరికన్నా ఆప అంటే నీళ్ళు ఆప అంటే భగవంతుడు ఆ భగవంతుడు నీళ్ళ స్వరూపుణ్ణి నీళ్ళల్లోని ప్రాణోవా మనకు శరీరంలో ఎలా వచ్చిందంటే ఆకాశో వాయు ఆకారించి వాయులో అగ్ని ఆప అగ్ని వేసేవిధ నీళ్ళు వస్తాయి నీళ్ళ నుంచి పృథివీ ఔషధ
ఔషధం కొద్ది తింటే మంచిది, ఎక్కువ తింటే షుగర్ వస్తుంది. అది మనం ఎల్లో తింటే అది వస్తుంది కనుక ఇప్పుడు మనం ఆపోవా ఇద్దరు సర్వాణి అందరం ఓం శ్రీ సుదర్శనాయ నమః ఏమనాలి? అభిమంత్రం చేద్దాం అందరం కలిసి. ఇప్పుడు వేద మంత్రాలు చెప్తూ అందరం హాయిగా చెప్తున్నారు. అందరం ఓం శ్రీ సుదర్శనాయ నమః అనుకొని మనము ఈ పుణ్యావాచన కార్యక్రమం చేస్తాం. ఓం ఆపా శివాపస్తంతి వచనం ఆపా శివాపస్తంతో గంధ సుగంధ పాంతు అక్షతాన్ సస్యక్షతా పాంతు పుష్పాన్ని పాంతు సోమన్యవస్తు దక్షిణ సస్య దక్షిణ పాంతు దక్షిణ పాంతు ఐశ్వర్యవస్తు దర్భ సస్య దర్భ పాంతు పవిత్రే దర్భ సస్య దర్భ పాంతు పవిత్రమస్తు స్వామిన సమాహిత సమాహిత మనస్మ ప్రసీద భవంతు ప్రసన్నాస్మ మమ ధన్యా పుణ్యావాచ్యతే వాచ్యత భగవతో బలేన భగవతో వీరేణ భగవదస్తేజ భగవత కర్మ భగవత కర్మ కరిష్యామి. ఓం భగవానేన స్వరూపిస్తుతిరుపదేన ఆత్మానస్తాత్మసవితురవేణ సఖీయ కళ్యాణ శ్రీ సీతారామచంద్ర స్వామి తిరు కళ్యాణ మహోత్సవానాథ గణన అఖిల పరిజన స్థాపనం సమేవ ప్రీత కరుతు ఉపక్రమే. ఓం భగవాన్ పవిత్రం వాసుదేవ పవిత్రం తత్పాదోనిష్ఠనేమి భక్తినా బృహస్పతిర్దదాదో పూర్వ సంకరుసారే పశ్యేమాక్షభిర్యజత్ర శ్రీరంగై సుష్ఠువాగుం సస్తనోదే దేవదేవహితం న్యరే స్వస్తిరస్తు నః తత్తిర్మానుషేభ్యః ఓర్వంజిగాలో భేషజం అశ్వత్థిపతే చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. ఓం కరవావహై తేజస్వినామధీతమస్తు మా ఓం హత శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు. ఓం లక్ష్మీ నమః తుష్ట్యై నమః ఓం తుష్టై నమః ఓం ఇత్తైష్టౌ విజ్ఞావాహ్యా ఇదే గంధ పుష్పైర్గచ్చేత్ నమస్కారం కరోమి. అత దేవా అర్ఘపాద్య ఆజన్యం దత్వా కీర్తన 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 చిన్నగా చేయడం జరిగింది. అదేవిధంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి అవకాశాన్ని
కూర్చోండి సంతోషంతో అష్టైశ్వర్యాలు ఆరోగ్యంతో ఉన్నటువంటి శ్రీరామచంద్రుని సేవకులు మరి వారి వారి అందరము అందరినీ కూడా రానియకుండా దినం రోజు చేసుకోవడానికి పుణ్యానికి పాత్రలు కావాలని నా ఆకాంక్ష. ప్రతి ఒక్కరూ మంచిగా ప్రసాదంగా తీసుకెళ్ళి జై శ్రీరామ్. అమ్మా ఇప్పుడు ఇప్పుడు స్వామి వారి యొక్క క్వాలిఫికేషన్, స్వామి వారి యొక్క గోత్రం, స్వామి వారి యొక్క పేరు, తాత పేరు, ముత్తాత పేరు, వారి నాన్నగారి పేరు తెలుసుకొని స్వామి వారికి కన్యాదానం చేసే ఒక ఫలితం వస్తుంది ఇప్పుడు. కనుక స్వామి వారి యొక్క గోత్రం తెలుసుకునే ప్రయత్నం చేసుకున్నాం అందరము. బోలో సీతారామచంద్ర భగవాన్ గట్టిగా జై శ్రీరామ్. శుభం భవతు వాసిష్టమై వాసిష్ట గోత్రోద్భవాయ దశరథ మహారాజ వల్మన పుత్రాయ చతుస్సార్పర్యంతం గో బ్రాహ్మణే శుభం భవతు వాసిష్టమై ప్రవరుణ గోర్నింగత్రయానుషపరార్థ వాసిష్ట గోత్రోద్భవాయ శ్రీరామచంద్ర స్వామి పరబ్రహ్మణే సాక్షాత్ నారాయణ స్వరూపాయ వనాయ గృణీత్వం గృణీమయే అవోదాస్యామితి ప్రతిపాదయామి. బ్రహ్మగారికి స్వామి చెప్పిన ప్రవణ చేసిన ఆయన ఎవరు? ఆయన గోత్రం ఏంటంటే వాసిష్ఠ గోత్రం. త్రయావిష అంటే వాసిష్ఠ మైత్రే పౌర్ణింగ మూడు గోత్రాలు 5 గోత్రాలు ఉంటాయి. సప్త గోత్రం సప్త పంచ గోత్రాలు 3 గోత్రాలు 5 గోత్రం వాసిష్ఠ గోత్రం. వారి యొక్క తాతగారి పేరు నా భాగ మహారాజ వర్మణ, వాళ్ళ తాతగారి పేరు అజ భాగంగా యజమానులు ఇచ్చినటువంటి వస్త్రాలు స్వామివారికి అమ్మవారికి అందరూ కూడా ఎన్నో ప్రజలు మొత్తం అందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి. ఓం శ్రీ సీతా లోక కళ్యాణ. ఓం సిద్ధమన్నమిది సిద్ధమన్నం సిద్ధమన్నం సిద్ధమన్నం. మీరు కాక వేరే వాళ్ళ డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది కాబట్టి నోట్లోకి వెళ్ళి మాట్లాడితే జై శ్రీరామ్ తప్ప వేరే వెళ్ళకూడదు. జై శ్రీరామ్. లోకాచారేణ తండ్రునాన్న ఓం లోకాచారేణ మంగళార్చకం పదే. అయ్యా బాగా ఆయనకు చూడండి చెప్పేటప్పుడు ఇక్కడ చూడుకుంటా. సుదినం తదేవ తారాబలం చంద్రబలం
దేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంద్యగుత్పరామి లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన రామచంద్ర ఆశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖంబోరుహ చంచలీల నిరంతరం మంగళమాతనోతు శ్రీలక్ష్మీనారాయణ చింతన సావన శ్రీలక్ష్మీ కమలాయువసుమతి రామాజయదక్షిణి కళ్యాణి సకలేశ్వరిని సరజిని పురుష పురియా సదా మంగళం సర్వగాన సర్వగాన శ్రీలక్ష్మీ నారాయణ చింతన సావధాన కమనీయ కోమలకరే ఆద్రాక్షదారోపణ కన్యాదాన పురస్సరం సురగురోర్ విప్రాజితానుగ్రహం బాకోహంకణ బంధనం దశగుణం మాంగళ్య సూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే జయాదిదం మంగళం ఆడవాళ్ళు నీళ్లు పోయండి, మగవాళ్ళ చేతిలో కొబ్బరికాయ పెట్టండి. అది తర్వాత ఉన్నదా? కుశవతి పల్గుణీకరతోయ పుణ్యద ప్రణీతానేక పుణ్యదే పవిత్రయోధ్యా మధురా మాయికా శ్రీకాంచి అవంతగా పుణ్య పట్టణ విరాజితే కఠేరు తామ్ర గభస్తిరాగరమ్య గంధర్వతారణ భారదాజ్ఞ నవర్షైరదిష్టివే నవసహస్రయోని విస్తారే భారత గంభుర శైలామృత గురుభద్రాత్మకరమణక మందార హేతుమాల నామక నవకంఠ మండిరే కంటకా విద్యాఖ్యాసగణ పవిత్ర సరూర గురుదేవదారుణాన్యుతే మహాసరోధకారే పంచశక్తోడి భూమండల లక్షయోని విస్తీరే జంబూదీపే హేమకూట హేమ హిమాచల హరివర్ష వర్షయోస్తదక్షిణే మలాయ చౌత్తరే సహస్రయోని విస్తీరే భరతవర్షే స్వస్తి పరమిదే ద్వాపరయుగే ఛాయాతే చతుర్లక్షాద్వాన్ దృష్టద సహస్రపరమిదే ఆదివాహనశకే అస్మిన్ ఇందోరు పట్టణే శిల్ల రఘునాథ ఆలయే अस्मिन् चान्द्रमानेन प्रभावस्य संवत्सरामध्ये सस्यश्री विश्ववसुनाम संवत्सरे उत्तरायणे वरदाभय हस्ते दध्यातु नाम्नीं कन्यां चतुर्थावन्तको ब्राह्मणे शुभं भवतु वसिष्ठगोत्रो भवाय श्रीरामचन्द्र स्वामी वनातुभ्यं प्रतिपादन् अथ गोदानं भूदानं हिरण्यदान सालग्रामदानं करिष्ये दवामङ्गेषु तिष्ठन्ति भुवनानि चतुर्दशां यस्मादस्य प्रदानेन अथ शान्तिं प्रयच्छ मे गोदानं भूदानं ॐ स्वयस्ये भूमि वराहे मृग समुद्रं यस्मादस्य प्रदानेन अथ शान्तिं प्रयच्छ मे पूज्य वेंकटेश्वर स्वामी सकल कल्याण लक्षण लक्ष्मी समेत शंख चक्र गदा धारण्य आयुधादि
आयुधाचरस्य श्रीवत्सगौस्तमलक्ष्मी मनोहरवक्षस्थलस्य विधिवारनक्षत्रमहोत्र लग्नः रात्रेकाण नवांश द्वादशांश त्रिंशांश गानां निरन्तरमनुकूलाः स्वस्ति सर्वानुग्रह शुभ एकादशस्थान परदाः वरदाः सुप्रसन्नाः सुमुहूर्ता भवन्तु చప్పట్లు రాణిస్వామి జై శ్రీమన్నారాయణ. ఏంటంటే రామానుజదాసన్ గంగోత్రి స్వామి గారు, వారు గంగోత్రిలో అక్కడ ఆశ్రమాన్ని చూస్తూ 6 నెలలు అక్కడ 6 నెలలు ఇక్కడ విజయం చేస్తారు. మన అదృష్టం ఏంటంటే అక్కడి నుంచి మనకు స్వామి ఇక్కడికి వచ్చి వారి మంగళాశ్వాసలు ఇవ్వాలని కోరుతూ మాట్లాడవలసిందిగా కోరుతున్నా. జై శ్రీరామ్. గట్టిగా అనాలండి, గట్టిగా. ఎవరెవరికైతే రాముల వారి ఆశీస్సులు కావాలో వాళ్ళు మాత్రం అనాలి. భారత్ మాతా కీ. శ్రీరామనవమి శుభ సందర్భంగా ఇందూరు నగర హిందూ సోదర సోదరిమణులకు, యువకులకు, చిన్నారులకు అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఇక్కడ చూస్తే అక్కడ నేను 4 గుళ్ళు చేసుకొని వచ్చినాను. ఇక్కడ చూసినా కానీ వేలాది మంది భక్తులు బారు తీర్చి ఉన్నారు. ప్రతి ఒక్కరు కోరుకుంటాం రాముడి మాదిరి మన జీవితం ఉండాలి. మోడీ గారి సంకల్పం అయితే రామరాజ్యం కావాలి. 2040 వరకు విశ్వగురు స్థానం రామరాజ్యం కావాలి. హిందూ నగరంలో మనం అందరం కూడా ఒకటి కోరుకుందాం. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కిల్లా రామాయణము రాబోయే సంవత్సరం వరకు మళ్ళీ ఒక పునర్నిర్మాణము, దానికి నిధులను విడుదల కావాలని మనం అందరం కూడా ఈ సందర్భంగా కోరుకుందాం. అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గురుగారైన రామ్దాస్ మహారాజ్, ఇప్పుడు నేను పెద్దరామన్ దగ్గరికి వచ్చిన
అక్కడ కోరుకున్నా ఏంటిదంటే వందలాది ఎకరాలు అన్యప్రాంతమైన భూములు మళ్ళీ సంవత్సరం వరకు మ్యాక్సిమంగా మళ్ళీ రాముడి వారి చెంతకు చేరాలని కోరుకుంటా ఉన్నాను. సనాతన హిందూ ధర్మం భారతదేశం ఉన్న గొప్పతనం అది. భారతదేశంలో పుట్టడము, అందులో హిందువుగా పుట్టడం అనేది ఎన్ని జన్మలు మనం పుణ్యం చేసుకుంటున్నాం హిందువుగా పుట్టినాం. ఎందుకంటే ప్రతి మాసం కూడా మనం పండుగలు చూస్తూ ఉంటాం. ముఖ్యంగా గత 11 సంవత్సరాలు 10 సంవత్సరాల నుండి దేశవ్యాప్తంగా ప్రతి పండుగలు కూడా మన సనాతన ధర్మం విషయం కానీ మన దేవాలయాల గురించి కానీ ప్రపంచవ్యాప్తంగా అందరూ భారతదేశంలో చూస్తూ ఉన్నారు. అది మన సంస్కృతిలో ఉన్న గొప్పతనం. మనమందరం కూడా మన ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం పనిచేద్దామని ఇంతటిలాగా ఈ కిల్లా రామాలయంలో ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా రోజు ఒక్కసారి కోరండి, కిల్లా రామాలయము అభివృద్ధి చెందాలా, పెద్దరామ మందిరం భూములు మళ్ళీ మనకు రాముడు వద్ద చేరాలని మీ అందరికీ ఈ సంవత్సరము ఈ రామనవమి సందర్భంగా ఈ రెండు మనం సంకల్పం తీసుకున్నాలని కోరుకుంటూ మరొకసారి రామనవమి సందర్భంగా ముఖ్యంగా కిల్లా రామాలయం అన్యప్రాంతం అది కూడా ఉంటుంది, అభివృద్ధిలో అది కూడా ఉంటుంది. ఈ కమిటీ సభ్యులకు పెద్దలు గౌరవనీయులు ఉపదేంద్ర గుప్తా గారికి మరియు తన్మందన్ గత 15 రోజుల నుండి ఈ కార్యక్రమం గురించి ప్లాన్ చేస్తున్న కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆ రాముడి ఆశీర్వాదము మన పైన, మన కుటుంబ సభ్యుల పైన ఉండాలని, రాముడి ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖ నిర్వహిస్తున్న వేద పండితులందరికీ కూడా పాదాలు చేస్తూ చేసి అదను మీరు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ దాశరథికు ముందు 100/100 పెద్ద కళ్యాణ మండపము వచ్చే రామనవమికి వరకు నిర్మాణం చేయడానికి భగవంతుడు అన్ని విధాలు మనకు ఆశీస్సునిస్తూ సూర్యనారాయణ గారికి, అరవింద్ గారికి కూడా ఈ ప్రయత్నంలో ఎటువంటి లోపం లేకుండా వచ్చే రామనవమి వరకు అది కావాలని కోరుతున్నాను. ఈ భక్తులు ఎందరో వస్తున్నారు కాబట్టి మేము ఎప్పుడో కోరాం, రూపే పెట్టేస్తే ఖైదాకా మనం రూపే రావచ్చు. దానికి 6.5 కోట్లు ఎస్టిమేషన్ చేశాం. ఈరోజు 10 కోట్లు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉంది, కానీ మనకి ఇక్కడ ప్రభుత్వం కూడా సహకరిస్తే అన్ని విధాలా వేములవాడ తీరుగా, యాదగిరి గుట్ట తీరుగా, సిద్ధుల గుట్ట తీరుగా కింద గుట్ట చేసుకున్నాడు, ఆ గుట్ట తీరుగా చేయాలని ఆ భగవంతుడితో ఆశీస్సులు మనమందరం కోరాలని ఈ భక్తులు అన్ని విధాలా శ్రీరాముని కోరుతూ మరి ఇటువంటి సమయం ఇచ్చారు. ఎందుకంటే ఇన్ని సమయం ఎక్కువైపోయింది. దీనికి 64 ఎకరాల స్థలం ఉంటే దాన్ని ఎన్రోల్మెంట్ ఇవ్వలేదు. కొందరు దుస్తుల కారణం వల్ల నివసి ఖర్చుగా పెట్టారు. కన్నా 34 ఎకరాలు మన ఆధీనంలో కావాలని వచ్చింది. అది 34 ఎకరాలు కాక మిగతా ఎకరాలను కూడా ఆధీనం చేసుకొని సద్వినియోగం చేసుకుని ఉంటే పార్కింగ్ ప్రాంతం కానీ ఏ ప్రాంతం కానీ రాదని కోరుతూ మరి మీ అందరికీ ఆ శ్రీరాముడు ఆశీస్సులు లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియాం బుద్ధిమతాం వరిష్ఠం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. जय बोलो सीतारामचंद्र भगवान के, जय बोलो पवन सुत हनुमान के, जय बोलो भरत महाराज के, जय बोलो लक्ष्मण महाराज के, जय बोलो शत्रुघ्न महाराज के, जय बोलो अयोध्या धाम के. వారు ప్రతిసారి కిల్లా రామాలయం వైభవపేతంగా ఉండాలి, దానికి మార్గదర్శకత్వాలు చేయండి అంటూ చెప్తూ వచ్చారు. మేము మొన్న కూడా కమిటీ వాళ్ళతో శ్రీరామనవమి ఉత్సవాలకు ముందు ఏర్పాటైనటువంటి కమిటీ వాళ్ళతో కూడా మేము చర్చించడం జరిగింది. ఈ ఆలయ నిర్మాణాల వెనుక హైందవ శక్తి దాగి ఉంది అని మీరు ఎంతమందికి తెలుసు?
చాలా సంతోషం. కొంతమంది అయినా చేతులు ఎత్తారు. నిజామాబాద్లోనే పుట్టి నిజామాబాద్లోనే ఉండి ఈ ఆలయ నిర్మాణాల వెనుక ఉన్నటువంటి చరిత్రను ఇంకా సరిగ్గా తెలుసుకోలేకపోతున్నారు అని గతసారి కొన్ని సందర్భాలలో జరిగిన చర్చల ద్వారా తెలిసింది. ఈరోజు మనం శ్రీరామనవమి గురించి దాని వైభవం గురించి కన్నా ఈ ఆలయాలను మనం ఎందుకు అభివృద్ధి చేయాలి, ఈ ఆలయాల అభివృద్ధి ద్వారా మనం భవిష్యత్ తరాలకి ఏం చెప్పబోతున్నాం అనేటటువంటిది ముఖ్యంగా చెప్పాలి. ఈ ఆలయాలని పెదరామాలయం కానీ ఇక్కడ ఉండేటటువంటి కిల్లా రామాలయాన్ని కానీ వీటన్నింటి మూలాల వెనుక సమర్థ రామదాసు గారి ఆ మధ్యలో ఉన్నటువంటి గదికి రెండు వైపులు రెండు గదులు ఉన్నాయి. ఇక్కడ చూసారా? ఎంతమంది చూసారో చేతులుతారా? ఎవరు చూడలేదా? ఆ రెండు గదుల్లో ఏముందో తెలుసా? మేమే ప్రత్యక్ష సాక్షి. ఛత్రపతి శివాజీ మహారాజు గారు హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించాలి అనేటటువంటి కఠోర దీక్షతో ఇటువైపుగా వస్తున్నప్పుడు నిజాం నవాబు ఆయనకి ఆటంకం కలిగిస్తాడేమో అనే ఉద్దేశంతో సమర్థ రామదాసు గారు ఈ మార్గమంతా వచ్చి ఈ మార్గమంతా తపస్సు ఆచరిస్తూ వారి తపోఫలితం చేత వారి తపస్సుకున్నటువంటి సామర్థ్యం చేత ఎన్నో మహిమలను చూపిస్తూ అక్కడ ఉండేటటువంటి ప్రజలని ప్రభావితం చేస్తూ ఈ ఆలయాల నిర్మాణం చేస్తూ వచ్చారు. పెద్ద రామాలయంలో రాముల వారికి రెండు వైపులు ఉన్నటువంటి గదుల్లో ఒక గదిలో విజయ ఖడ్గాన్ని పొందాలి అని గురువులైనటువంటి సమర్థ రామదాస్ గారు తెలుసుకున్న ఆ యొక్క జ్ఞాని ఈ ఆలయాలను నిర్మాణం చేస్తూ ఛత్రపతి శివాజీ మహారాజు గారు ఈ మార్గంలో వచ్చినప్పుడు నిజాం నవాబు కానీ ఇక్కడ ఉండేటటువంటి ముస్లిం సంస్థానం కానీ ఆయనకి ఏదైనా ఆటంకం ఏర్పరిచి చేస్తే ఆయనకి అస్త్ర సంపద, అర్థ సంపద, సైన్య సంపద ఎప్పుడూ లోటు అవ్వకూడదని ఈ ఆలయ నిర్మాణాలు చేశారు. ఈ ఆలయాలలో ఆయన తపస్సు వెనుకాల ఉన్నటువంటి గొప్ప అంతరార్థం అదే. అలాంటి గురువులు కట్టించినటువంటి ఆలయాలు ఇవి. దానికోసం మీరు చాలా తాపత్రయపడుతున్నారు. వీరిని మొన్న కూడా నర్సింపల్లిలో త్రిపుర గవర్నర్ గారు వచ్చినప్పుడు అక్కడ కలిసాం మేము. వారితో కూడా ఈ ఆలయం గురించి చర్చించారు. అటువంటి ఆలయాలను సంరక్షించుకోవడం మన అందరి కర్తవ్యం. మేము ఇక్కడ ఇది రెండోసారి ఇక్కడ కార్యక్రమంలో ఉండడం. గతసారి అయోధ్యలో రామాలయం ఓపెనింగ్ రోజు మేము ఇక్కడే ఉన్నాం. ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు ఆ రోజు. ఆ తర్వాత కాలంలో ఈ ఆలయాల గురించి చూస్తే అక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వైవిధ్యం కలిగి ఉంది. మన ధర్మాన్ని కాపాడటం కోసం చేసిన వీరుల పోరాటం గుర్తున్నాయి అక్కడ. ఒకనాడు ఒక గురువు గారు రాముల వారి వైభవాన్ని తెలియజేస్తూ ఆ వైభవం ద్వారా అందరినీ ప్రేరేపణ చేస్తూ ఆ ప్రేరేపణలో నుండి అప్పుడున్నటువంటి సామ్రాజ్యవాదుల యొక్క కళ్ళు కప్పి ఈ మార్గంలో ఒక వీరుడు నడవడానికి ఏర్పాటు చేసినటువంటి మార్గం ఇది. మనం అందరికీ కూడా హిందువుల ప్రజలకే కాదు సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతి హైందవుడికి ఈ కిల్లా రామాలయాన్ని ఆ పెద్ద రామాలయాన్ని సంరక్షించుకోవడం అనేటటువంటిది మన అందరి ధర్మమే. ఇది ఈరోజు రామనవమి సందర్భంగా మనం ఈ సంకల్పాన్ని తీసుకుందాం. ఈ ఆలయాన్ని కిల్లా రామాలయాన్ని పెద్ద రామాలయాన్ని రెండింటినీ మనం మన ఆలయాలుగా దత్తత తీసుకొని ఈ ఆలయాల డెవలప్మెంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం వహించాలి. ఈ ఒక్కరోజు కాదు రావడం ఇక్కడికి. రామాయణం చదివితే మనకి మనమేంటో తెలుస్తుంది. రాముల వారిని ఆచరించడం ప్రారంభం చేస్తే ధర్మం ఎలా ఆచరించాలని తెలుస్తుంది. రామో విగ్రహాన్ ధర్మ అంటారు. రామాయణం చదివితే మనకు అన్ని రకాలమైన రాముల వారు ఎలా ఉన్నారో లేదు అన్నప్పుడు అలానే ఉన్నారు. వారి గురించి మనం ఎన్నో రకాలైనటువంటి కథలు విన్నాం. ఎన్నో రకాలైనటువంటి మహోన్నతమైనటువంటి విషయాలు తెలుసుకున్నాం. కానీ ఆచరించేది ఈ రామనవమిని మనం ఒక్కరోజు జరుపుకుంటే కాదు. మనకు గత సంవత్సరం మనము అయోధ్యలో 500 ఏళ్ల తర్వాత రామాలయాన్ని నిర్మాణం చేసుకున్న తర్వాత ఆ రామ రాజ్యంలో ఉండేటటువంటి మన అందరము కూడా రాముని రాజ్యంలో ప్రజల్లాగా ఉండాల్సిన బాధ్యత ఉందా లేదా? మనందరం కూడా రామరాజ్యంలో ఎలా ఉండాలో అలా ఉండడం అనేటటువంటిది మన ధర్మం. ఈ రామనవమికి ఈ ఆలయంలో ఒక మహోన్నతమైనటువంటి గురువులు కూర్చొని తపస్సు చేసినటువంటి ఆలయంలో ఒక వీరుడు నడుచుకుంటూ వచ్చి ఒంటి చేతో
హైందవ సామ్రాజ్యాన్ని నిర్మాణం చేయడం కోసం కందనం కట్టుకుని ఇక్కడ నుండి శ్రీశైలం వెళ్ళి శ్రీశైలంలో అమ్మవారి అనుగ్రహం పొందిన వీరుడు నడిచిన ఈ మార్గంలో మనం మధ్యలో ఉన్నాం. ఇక్కడ ఒకనాడు ఇక్కడ సమర్థ రామదాస్ గారు ఉన్నారు, ఒకనాడు ఛత్రపతి శివాజీ మహారాజు గారు ఈ మార్గం గుండానే వెళ్ళారు. వారికి కావలసిన వ్యవస్థ అంతా కూడా ఈ మార్గంలో వెళ్ళేటటువంటి వారికి కావలసిన వ్యవస్థ అలా భావిస్తారు. ఆ ఆంజనేయుడు చేస్తున్నటువంటి అపారమైన కృషికి ఒక ఆధారం అవ్వాలి అంటే ఔషధాన్ని ఏర్పాటు చేయండి ఇక్కడ అని చెప్పారు. ఒక అవసరం కోసమని వచ్చి ఆ భగవంతుని చేరి అక్కడ తద్వారా ఆ ఆలయానికి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా చిన్నపిల్లలకి పుష్యమి నక్షత్రానికి ఇచ్చే ఔషధాలు కానీ కొన్ని జవలో భారత మహారాజ్ కే, జవలో లక్ష్మణ మహారాజ్ కే, జవలో శత్రుఘ్న మహారాజ్ కే, మందిర రఘునాథ భగవాన్ కే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై మనకు నిరంతరాయ
ప్రత్యేకంగా మన కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మున్సిపల్ శాఖ నుంచి కమిషనర్ గారు ఎవరైనా వచ్చినా, అసిస్టెంట్ కమిషనర్ వచ్చినా దయచేసి వేరే దగ్గరికి వస్తే వారు కూడా బాగుంటుందని. ఈసారి ఫైర్ స్టేషన్ వాళ్ళు ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చారు. లైన్ అమ్మా, క్యూ లైన్ తొందరగా అందరూ అంత దిగాలి అక్కడ బయట కంట్రోల్ చేయండి. ఎవరు కూడా ఒక పోలీస్ ఇక్కడ దిగే దగ్గర ఉండండి ప్లీజ్. ఒక పోలీస్ వాళ్ళు ఆ దిగే దగ్గర ఉండండి. అక్కడ ఎవరిని ఎక్కలేదు. అందరికీ దర్శనం అవుతుందమ్మా. 10 నిమిషాలలో అవుతుంది. వర్షంగా రండి. తొందర దగ్గర ఫైర్ స్టేషన్ వస్తే వారికి ప్రసాదము అదేవిధంగా సన్మానం ఉంటుంది. రావాలని చెప్పి కోరుతున్నాం. మరి చక్కగా కళ్యాణం చేయించడానికి దాని పట్ల కానీ మనకు చాలా వేద పండితులు వచ్చారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు, మన చైర్మన్ ముఖ్యదేవుల గారు అనారోగ్యంగా అసలు తీయరాదు. ఎంత కలిగినా జీవితం జిల్లా అనుకున్నట్టు మన జీవితం కూడా అలా ఉండాలి. వాళ్ళు ఇంకోటి వాస్తవంగా ఇప్పుడు ఇది పనిలేదు. ధ్రువం దే రాజా వరుణ ధ్రువం దేవ బృహస్పతి ధ్రువం ఇంద్ర ప్రాంగణంలోకి జై శ్రీమన్నారాయణ. ఆపదామపాత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఈరోజు అందరికీ రామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఇప్పుడే మనము సీతారామి యొక్క కళ్యాణ మహోత్సవం జరుపుకున్నాము. విశేషంగా కిల్లా రఘునాథ ఆలయంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. ఇవాళ రామనవమి సందర్భంగా
కళ్యాణ మహోత్సవాలను ఇప్పుడే అయింది. అంత వైభవంగా అత్యంత వైభవంగా ఈ కళ్యాణం జరుగున్నాం. మనము విశ్వక్సేనారాధన, పుణ్యావాచనం, రక్షాబంధనము, యజ్ఞోపీతధారణం, అదే మంగళాష్టకాలతోని స్వామివారి మంగళసూత్రంతో కార్యక్రమం జరుపుకొని అంతా వైభవంగా అత్యంత వైభవంగా ఈ స్వామి కళ్యాణం జరుపుకున్నాము. అందరికీ కూడా శ్రీ సీతారామచంద్ర స్వామి మంగళాశాసలు పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని కోరుతూ ఈరోజు ఎవరు ఈ స్వామివారి యొక్క దర్శనం చేసుకున్నారో వాళ్ళకు మళ్ళా జన్మ ఉండదని, ఎందుకంటే రాముడు మనకు శివుడు కూడా చెప్పాడు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామో వరాలని. విష్ణు సహస్రనామాలు 1000 నామాలు చదవకున్నా అట్టి రామ అని 3 సార్లు అంటే ఎట్ల పుణ్యం వస్తుందో, అదే కాక ఈరోజు కళ్యాణం కూడా స్వామి యొక్క కళ్యాణం చేస్తే మనం కూడా మన ఇంట్లో కళ్యాణం జరుగుతుంది కనుక అందరికి శుభం కావాలని కోరుతూ అందరికి కూడా స్వామివారి యొక్క మంగళాశాసనం ఉండాలని కోరుతూ జై శ్రీమన్నారాయణ.